In the union level 74 and 75. You know what is article 74 and 75? So article 74 is the deal with the Council of Ministers. Union Council of Ministers. Article 75 is the this Council of Ministers. Union Council of Ministers. So article 75 is the this Council of Ministers headed by the Prime Minister. Prime Minister ఇక్కడ హెడ్గా ఉంటాడు. సో ఇక్కడ 75లోనే all the Council of Ministers aid and advice to the President of India. So based on the aid and advice of the Council of Ministers, the President act as per the గవర్నమెంట్ డైరెక్షన్స్ ఓన్లీ. సో ఈ యొక్క ఆర్టికల్ 75 ప్రకారం ఏంటంటే వీళ్ళు ఏదైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డిసిషన్ తీసుకుంటారో ఆ యొక్క డిసిషన్ని ఒక సలహా రూపంలో ప్రెసిడెంట్కి ఇస్తారు. అంటే ఇన్ ప్రాక్టికల్గా ఏంటంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా మనం చెప్పుకుంటున్నాం అంతే, అంతా వీళ్ళే చేసేస్తారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళే చేసేస్తారు, సంతకానికి మాత్రమే వీటి దగ్గరికి వెళ్తుంది. అర్థమైందండి? కేవలం సంతకానికి మాత్రమే ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్వేస్ ఎయిడ్ అండ్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఆర్టికల్ 75 కింద ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏదంటే, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎట్లా ఎలక్ట్ అవుతారు, ఎంత 15% అని చెప్పాను. సో వీళ్ళు ఎలా ఎలక్ట్ అవుతారు? గవర్నర్ స్టేట్ లెవెల్ అయితే గవర్నర్ అపాయింట్ చేస్తాడు, యూనియన్ లెవెల్ అయితే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. యూనియన్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తాడు, స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ రికమెండ్ చేస్తాడు. టోటల్ ఎంత పర్సెంట్ ఉండకూడదు? 15% ఉండకూడదు. ఎందులో 15%? యూనియన్ లెవెల్లోనేమో లోక్సభ, స్టేట్ లెవెల్లోనేమో లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇవన్నీ కూడా ఇంకొకటి ఉంటుంది. ఇంకొక వర్డ్ ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో ఆల్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద యూనియన్ లెవెల్, ఆల్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద యూనియన్ లెవెల్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద Lok Sabha. All the council of ministers in the union level collectively responsible to the Lok Sabha because they are elected from the major part from the Lok Sabha, and also they are Lok Sabha is the people's house. So all the people's representatives are in Lok Sabha. So that's why these council of ministers collectively responsible to the Lok Sabha. అంటే ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ కూడా లోక్సభకి బాధ్యత వహించాలి. లోక్సభకి సమాధానం, లోక్సభలో ఉన్నటువంటి మెంబర్స్కి సమాధానం చెప్పాలి. ఏం జరిగినా సరే దేశంలో సపోజ్ పాకిస్తాన్ వచ్చే ఒక హెలికాప్టర్ వచ్చి ఇండియాలో ఢిల్లీ మీద పడి ఢిల్లీలో ఎవరైనా కొంతమంది చనిపోతే ఎవరు బాధ్యులంటే దానికి? ఢిల్లీ గవర్నమెంటా? ఎవరు బాధ్యులు అవుతారు? గవర్నమెంట్ని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ బాధ్యులు అవుతారు. గవర్నమెంట్ని ఎవరు నడుపుతున్నారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో దీస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ దట్ ఎనీ ఇష్యూస్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. వీళ్ళ బాధ్యులు. సో ఏ హౌస్ నుంచి వచ్చారు? పీపుల్స్ హౌస్ నుంచి వచ్చారు కాబట్టి ఆల్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ ఆర్ అండ్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ టు ద ప్రెసిడెంట్. అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రెసిడెంట్కి బాధ్యత వహించాలి. సమిష్టిగా అందరూ కూడా లోక్సభకు బాధ్యత వహించాలి. సో ఎవరైనా ఒక మినిస్టర్ సరిగా బాగోలేకపోతే అతన్ని తీసేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. ఒక మినిస్టర్ బాగోనంత మాత్రాన అతను తీసేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుందంటే ఆ తీసేయడం కూడా on the aid and advice of the prime minister only the president can remove the minister or terminate the minister on the aid and advice of the suppose ఎవరికైనా చూడండి ఈ మినిస్టర్లో ఎవడైనా ఒక రేప్ కానీ ఒక మర్డర్ కానీ సో ఏదైనా ఎలిగేషన్ ఉందనుకోండి, ఏమవుతుంది? అది మచ్చకాక మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అందరికీ అంటుకుంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా అతన్ని
తీసేస్తారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో, లేదంటే టెర్మినేట్ చేస్తూ ఉంటుంది. సో టెర్మినేట్ ఎవరు చేస్తారో ప్రెసిడెంట్ చేస్తాడు. ప్రెసిడెంట్ ఏ విధంగా చేస్తాడు? ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ. అంటే ఒక మినిస్టర్ని తీసేయటం వల్ల మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏమైనా పోతుందంటారా? పోదు. మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డిస్మిస్ అవ్వదు, వాడు మాత్రమే డిస్మిస్ అవుతాడు. అలా కాకుండా ప్రెసిడెంట్ కనుక ప్రధానమంత్రిని డిస్మిస్ చేస్తే మొత్తం పోతుంది. ద సేమ్ ప్రిన్సిపల్ అప్లై టు ద స్టేట్ గవర్నమెంట్. All the council of ministers collectively responsible to the state legislative assembly, because all the state legislative assembly also known as the people's house. So these are the people's representatives, MLAs. All the council of ministers including chief ministers collectively responsible to the state legislative assembly, whereas all the council of ministers individually responsible to the governor. వ్యక్తిగతంగా ప్రతి మంత్రి కూడా గవర్నర్కి బాధ్యత వహించాలి. బికాస్ సో దీస్ ఆర్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఇతని చేత అపాయింట్ చేయబడ్డారు కాబట్టి ఇతనికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి, సమిష్టిగా పార్లమెంట్కి బాధ్యత వహించాలి. ఇక్కడ కూడా సేమ్ చీఫ్ మినిస్టర్ కనుక గవర్నరు బర్తరఫ్ చేస్తే ఆటోమేటిక్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంతా పోతుంది. అట్లా కాకుండా ఎవడో ఒక మినిస్టర్ని తీసేశారనుకోండి, అప్పుడు ఎఫెక్ట్ ఏమీ ఉండదన్నమాట. సో ఇదేంటంటే కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అంటే ఆర్టికల్ 75 క్లాస్ 3. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 75 క్లాస్ 3, all the council of ministers are collectively responsible to the Lok Sabha, ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి చూడండి. ఇక్కడ బిల్స్ ఉంటాయి. ఇప్పుడు బిల్స్ ఆర్డినరీ బిల్స్ ఇవన్నీ బిల్స్ సెషన్ వచ్చినప్పుడు నేను వేరే చెప్తాను. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే, సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టైప్స్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పాను కదా. క్యాబినెట్ మినిస్టర్సు, ఇండిపెండెంట్ మినిస్టర్సు, డిప్యూటీ మినిస్టర్స్ చెప్పాను కదండి. చెప్పలేదా? ఓకే, అది ఒక 2 నిమిషాల గ్యాప్ తీసుకుందాం, చెప్తాను. ఓకే, సో ఏం లేదు సార్, ఏమన్నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కదా. So this council of ministers, this council of ministers classified into 3 types. 2 types only. చూడండి ఇక్కడ 2 types కింద చెప్తాను మనం. క్యాబినెట్ మినిస్టర్స్, క్యాబినెట్ ఇండిపెండెంట్, independent ORR state. So cabinet ministers, so independent ministers or state ministers under. Okay sir, cabinet ministers. So cabinet means those who are the core of the administration. So core of the administration means, so the primary portfolios, the important portfolios, the major portfolios are known as cabinet ministers అంటారు. సో ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, సో ప్రధానమైనటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో, అత్యవసరమైనటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో, కీలకమైనటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని ఏమంటారంటే క్యాబినెట్ మినిస్టర్స్ అంటారు. సో ఇవి అరౌండ్ ఎన్ని ఉంటాయంటే 12 to 15 ఉంటాయి. చెప్పాను కదా, అదే చెప్తాను, అది ఇదే చెప్పాను, ఇది నేను అది చెప్పాను గుర్తున్నా. ఓకే దీనిలే. సో ఓకే వదిలేద్దామా? సరే ఒకసారి లైట్గా ఓకే దీనికి ఓకే దీన్నే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు.
ఎస్, ఇప్పుడు ప్రెసిడెంట్ తీసే హక్కు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి ఉంటుందా సార్? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఉండదు, పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంట్కి ఉంటుంది. ఈ రెండు హౌసులు కలిపి తీసేయాలి అతన్ని, అది కూడా 2/3 మెజారిటీ తోటి, నాట్ స్పెషల్ 2000 మెజారిటీ తోటి. 2000 మెజారిటీ తోటి రెండు హౌసులు ఆమోదించి అప్పుడు తీసేయాలి. దాన్ని ఇంపీచ్మెంట్ మోషన్ అన్నాను కదా. సో ఇంపీచ్మెంట్ మోషన్ అంటమాట అది. సో ఇక్కడ చూడండి సార్, ఏంటి మళ్ళీ చెప్పండి రమేష్ గారు. నా సో president is nominated, he is not nominated person, he is an elected person. The Indian president elected from the parliament, it means Lok Sabha and Rajya Sabha and all the 29 state legislative assembly elected members, legislative assembly members, and 2 union territories Delhi and Pondicherry legislative assembly elected members. All those members are known as electoral college. వీళ్ళందరూ అంటే ప్రెసిడెంట్ని దేశం మొత్తం ఎన్నుకుంటుంది. దేశం మొత్తం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల చేత రాష్ట్రపతి ఎన్నుకోబడతాడు. కాబట్టి ఏంటంటే ఇతన్ని తీసేయాలంటే ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీ ఉన్నాడు. ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాష్ట్రపతి అయ్యాడు. సో తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది 2014లో. సో 2017 వరకు కూడా ప్రణబ్ ముఖర్జీ ఉన్నాడు. మరి అతను కాంగ్రెస్, వీళ్ళు బీజేపీ. సో వీళ్ళకు నచ్చిన వ్యక్తిని పెట్టుకోవాలనుకుని ఉంటే 2014లో అతను తీసేయచ్చు కదా. అదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అట్లాంటి పవర్ ఉంటే తీసేస్తారు వీళ్ళు. ఆడు మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడితే వీళ్ళ మనిషి ఉండాలి అక్కడ, అంతే. కానీ కాన్స్టిట్యూషన్లో ఎవడు పడితే ఆడి వచ్చి తీసేయడానికి లేదు అక్కడ. మనం తీయాలంటే ఈ హౌస్లో కానీ ఈ హౌస్లో కానీ ఎస్. అంటే ఇక్కడ ఓన్లీ ఎలక్టోరల్ కాలేజ్ అందరూ కాదు. మరలా చూడండి, ఇక్కడ ఎలక్షన్ అయ్యేటప్పుడే అందరూ ఉంటారు, తీసేటప్పుడు మాత్రం ఓన్లీ పార్లమెంట్లో మెంబర్స్. ఓకే. సో ఇక్కడ చూడండి, స్టేట్కి రండి. సో గవర్నర్ ఈజ్ ద, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 153 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద గవర్నర్ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. సో అకార్డింగ్ టు ద 74, the president is the chief executive in the union level. According to the 153, the governor is the chief executive of the state government. So the governor appoints the council of ministers on aid and advice of the ఎవరు చీఫ్ మినిస్టర్ అండ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్. సో చెప్పండి ఇప్పుడు, వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది గవర్నర్? He must be a citizen of India. He must be about 35 years of age. అది those are the తర్వాత ఈ గవర్నర్ని ఎప్పుడైనా సరే ద గవర్నర్ మే dismissal by the president of India. They may dismissal by the president of India whenever the president is not satisfied with the governor. So at that time the president has a right to remove the governor or dismiss the governor. అర్థమైందా మీకు? ఇప్పుడు సపోజ్ అండి, గవర్నర్కి ప్రెసిడెంట్కి ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ గవర్నరు ఇష్టం లేదు. సో ఇష్టం లేకపోతే తీసేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. ఎందుకని ఉంటుంది? ఎస్, he is appointed by him. The removal power also vested to him. So whenever he is not satisfied with the governor activities, so at that time he has a power to remove the governor from the position. Generally at that time, whenever the president remove the governor,
At that time, the president must and should take the advice of the council of ministers. It means prime minister of India. ఈయనేమి తీసేయడు. ఇతను ఏంటంటే ప్రెసిడెంట్ అంటే ఒక విగ్రహం అంతే. ఈ విగ్రహం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ విగ్రహం దగ్గరికి వెళ్తారు, వీళ్ళు కావాల్సినవి చేస్తారు. అంతా చేసేదంతా గవర్నమెంటే. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, స్టేట్లో వీళ్ళు కూడా అంతే. చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అన్నీ చేస్తారు. ఇది కూడా విగ్రహం పుష్టి. ఓకేనండి. ఇతను తీసేసే అధికారం ఇతనికి ఉంటుంది. అయితే సో ఇతన్ని the president satisfaction, so whenever the president of India remove any governor of the states, so the president satisfaction is not challenged in the any judicial courts. అంటే example, so the president not satisfied the activities of the governor, at that time the president remove the governor. It is at that time the governor completed his tenure 3 years only. So before 2 years retirement, the president remove the governor. రిమూవ్ అంటే ఏంది, వీడి సాటిస్ఫాక్షన్ లేదు. వీడి అడ్మినిస్ట్రేషన్ మీద తనకు సాటిస్ఫాక్షన్ లేదు, తీసేశాడు. సో అలా 2 సంవత్సరాలు అయిన తర్వాత తీసేయచ్చా. సో అట్లాగేమైందంటే, సో గోవా గవర్నర్ని తీసేయటం జరిగిందన్నమాట. సో ఒక కేసులో ఏ కేసు ఏంటంటే శంషర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇన్ దట్ కేస్ ద ఇండియన్ ప్రెసిడెంట్ రిమూవ్ ద పంజాబ్ స్టేట్ గవర్నర్. సో ఎట్ దట్ టైమ్ ఏ కామన్ మ్యాన్ ఫైల్ ఏ పిటిషన్ అగెన్స్ట్ ద ప్రెసిడెంట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇన్ శంషర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, so the president of India satisfaction is final. The president of India satisfaction should not be questioned in any court. మీకు అర్థమైందండి? Yes, sir. The president of India satisfaction is final. Whatever his satisfaction is final. We shouldn't have any right to question the satisfaction of the president. ఇతను సాటిస్ఫై అవ్వడానికి ఏదైనా పీరియడ్ ఉందా సార్? అంటే పీరియడ్ ఉండదు. అది చూడాలి అలాగే ఏమైనా ఉన్నారా సార్? ఏముండదు సార్. కౌంట్ ఇప్పుడు ఇతన్ని రిమూవ్ చేయడానికి పీరియడ్ ఏమి ఉండదు. ఇంత పీరియడ్ అని ఏమి ఉండదు. అంటే మరి డిసాటిస్ఫాక్షన్ చూపించాలి అంటే కొంత అతను ఏమైనా వర్క్ చేస్తే దాని ప్రకారంగా డిసాటిస్ఫాక్షన్ చూపించాలి సార్. డెఫినెట్గా ఇప్పుడు డిసాటిస్ఫాక్షన్ అవి కూడా లేవు కాన్స్టిట్యూషన్లో. సో కాన్స్టిట్యూషన్లో ఏముంటుందంటే, సో ద గవర్నర్ ఈజ్ కంటిన్యూడ్ ఇన్ హిజ్ పొజిషన్ అంటిల్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ద ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ద గవర్నర్ ఎట్ ఎనీ స్టేజ్. సో దట్ ఈస్ ద డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సార్ అర్థమైందా? అతన్ని ఎప్పుడైనా తీసేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంది. ఇప్పుడు కారణం లేకుండా తీయకూడదు అన్న పొజిషన్ ఉందనుకోండి, కారణం లేకుండా ఏ గవర్నర్ని రిమూవ్ చేయకూడదు అనే నిబంధన ఎక్కడైనా ఉంటే ప్రతి గవర్నరు కూడా ఏం చేస్తాడు, ప్రెసిడెంట్ మీద కేసు ఫైల్ చేస్తాడు. సో ఇన్ 2014 the BJP political party came into the force in the union. So nearly 6 state governors are removed. Those 6 state governors belong to the Congress party. So they are appointed in 2012. So they are continued 2012 to 2018 as a governor of the respective states. But in between 2014 the BJP party came into force. So immediately the 6 governors removed and new governors appointed to them to as their place. అర్థమైందా మీకు? అప్పుడే క్వశ్చన్ చేయడానికి ఏం లేదు అక్కడ. ఎవరి పార్టీ ఇప్పుడు ఈ గవర్నర్ పొజిషన్ అనేది ఏమైందంటే, రాజకీయ పార్టీలకి నిరుద్యోగులు ఉంటారు, రాజకీయ నిరుద్యోగులు ఉంటారు. మనకు నిరుద్యోగం ఉంటే మనకు ఎవడు ఉద్యోగం ఇవ్వడు, కానీ రాజకీయాల్లో నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి గవర్నర్గా అపాయింట్ చేస్తూ ఉంటారు. అర్థమైందండి? రాజకీయ నిరుద్యోగులు ఉంటారు కదండి, వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్ కింద అపాయింట్ చేస్తారు.
వీళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఒకటే, ఏంటి? ఈ మస్ట్ బి 35 years ఆఫ్ ఏజ్ ఓన్లీ. ఇంకేం అవసరం లేదు ఆడికి చదువు అవసరం లేదు, సంస్కారం అవసరం లేదు. చూసారా, మన స్టేట్ గవర్నర్ చేశాడు ఎన్డి తివారీ అని ఒక వ్యక్తి, విన్నారా పేరు? అటు మన రాజ్భవన్లోనే నియర్లీ 80 years, అప్పటికే 80 years వాడికి. వాడు చేసిన అకృత్యాలు అన్నీ కాదు, ప్లే బాయ్. మళ్ళీ వాడి మీద వాడి కొడుకు ఏదో కూడా ఏదో కేసు వేసాడు వాడి మీద, డిఎన్ఏ ప్రవేశాలు. సో ఆడికున్న ఘనత ఏంటంటే 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత ఆడిదే. మరి ఉత్తరాంచల్కి ఉత్తరాంచల్లో భాగం. ఉత్తరప్రదేశ్కి ఉన్నప్పుడు ఏంటంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేశాడు. తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ సెపరేట్ అయింది. సో దానికి కూడా ముఖ్యమంత్రి చేశాడు. సో గవర్నర్కి లెఫ్టినెంట్కి డిఫరెన్స్ ఏముండదండి. గవర్నర్ ఈజ్ ద అపాయింటెడ్ టు ద స్టేట్స్, లెఫ్టినెంట్ ఈజ్ అపాయింటెడ్ టు ద అది యూనియన్ టెరిటరీస్ ఓన్లీ. యూనియన్ టెరిటరీస్ పవర్ ఏముండదు. సో దే ఆర్ ది, సో ఏమి లేదండి, లెఫ్టినెంట్ అంటారు, కమిషనర్స్ అంటారు. సో యూనియన్ టెరిటరీస్కి అడ్మినిస్ట్రేషన్. సో ఈ లెఫ్టినెంట్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్వేస్ లాయల్ టు ద యూనియన్ గవర్నమెంట్స్. లైక్ వాళ్ళు ఏంటంటే సివిల్ సర్వెంట్స్ కింద లెక్క. సివిల్ సర్వెంట్స్కి ఏం చేస్తారు, మొత్తం అంతా పరిపాలన అంతా చూడమంటారు, అలాగే చూడాలంతే. వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. కిరణ్ బేడి కూడా అపాయింట్ చేశారు, చూసారా? వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు అడ్మినిస్ట్రేషన్. అంటే అక్కడ ఏమన్నా పాలిటిక్స్ ఏముండవు, ఎలక్షన్స్ అట్లాంటివి ఏముండవు. అదంతా కూడా అంటే అడ్మినిస్ట్రేషన్లో భాగం కింద ఉంటాయి అంతే. వాటికి స్టేటస్ ఇవ్వాలి అంటే, స్టేటస్ ఎందుకు ఇవ్వరంటే అండి, ఈ యొక్క హైలాండ్స్ వాటికి ఇక్కడ ఒకటి ఉంటాయి. మీరు అండమాన్ ఐలాండ్స్ ఎన్నో ఉన్నాయి తెలుసు? టోటల్ 247 ఐలాండ్స్ అండమాన్ ఐలాండ్స్, తెలుసా మీకు? మన భారతదేశం చుట్టూ సరే. సో 207 ఐలాండ్, అందులో 247 ఉంటే ఓన్లీ 204 ఐలాండ్స్ ఇన్ అండమాన్ ఐలాండ్స్. అంటే 200 ఐలాండ్స్ ఉన్నాయి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అంటే దాన్ని అంతని కలిపి ఒక స్టేట్గా చేయడానికి పాసిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఏంటంటే ఈ ఐలాండ్స్ అన్నిటిని కలిపి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. ఇంకోటి చూడండి, పాండిచేరి ఉంది స్టేట్. పాండిచేరి ఎక్కడ? తమిళనాడు, యూనియన్ టెరిటరీ. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఎస్ ఎ స్టేట్. యూనియన్ టెరిటరీ ఇట్ ఈస్ గివ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇచ్చారు అక్కడ. సో పాండిచేరి కన్సిస్ట్ ఎన్ని ఐలాండ్స్ అనుకుంటున్నారు చెప్పండి? పాండిచేరి అనే స్టేటు 4 ఐలాండ్స్, 1 2 3 4. తెలుసామండి? ఒకటి మన ఏపీలో కాకినాడ దగ్గర యానాం ఉంటుంది, 2 పుదుచ్చేరి అని పాండిచేరి, ఇంకా మహి, కరేకాల్, ఇది కేరళ తీరం ఉంది కరేకాల్ అనేది. ఈ మహి అనేది తమిళనాడు, కేరళకి తమిళనాడు బోర్డర్లు ఉంది. ఈ పాండిచేరి అనేదేమో మనకి ఆంధ్రప్రదేశ్కి బోర్డర్లు ఉంటుంది. ఈ యానాం ఏమో కంప్లీట్గా ఆంధ్రాలో ఉంటుంది. సో ఈ 4 ఐలాండ్స్ కన్సిస్టెంట్ అనేది పాండిచేరి అంటాం. సో ఇట్లాగే అందుకని చెప్పేసి వాటికి ఈ స్టేట్ హోదా ఇవ్వలేదు. సో ఎక్కడున్నా సార్ ఇక్కడ మనం గవర్నర్ కదా. సో డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది, ప్రెసిడెంట్కి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది, గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను ప్రెసిడెంట్ డిస్క్రిషనరీ పవర్. సో ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్ చెప్పాను, గుర్తుందా మీకు? లెజిస్లేటివ్, ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటి? టకా చెప్పాలి సారా. ఎగ్జిక్యూటివ్ పవర్స్, the president appoints the majority party leader as a prime minister. The president appoints other council of ministers on the aid and advice of the prime minister. The president appoints the chief election commissioner of India. The president appoints chief justice of India. The president appoints all the national commission chairmen. The president appoints చెప్పండి all the army, navy, air force chiefs. The president appoints all the chief justice of the supreme justice and other chief justice of the supreme court. So these are all are executive powers. ఇక్కడ గవర్నర్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ చెప్పండి మీరు.
High Court Justice. All the High Court judges and Chief Justice are appointed by the President. VCs. He appoints council of members. ఏంటండి? The Governor appoints the District Court judges. CM. District Court judges. The Governor appoints the majority party leader in the Legislative Assembly. The Governor appoints the Council of Ministers on the aid and advice of the Council of. Okay. So. Do we have any responsibility in appointing vice chancellor? Yes. Vice The Chancellor. Governor appoints the Vice Chancellors. Governor Chancellor. The Governor is the Chancellor of all the state universities. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్ యూనివర్సిటీస్, నేషనల్ యూనివర్సిటీస్ రెండు ఉంటాయి. స్టేట్ యూనివర్సిటీకి ఛాన్సలర్ ఎవరంటే గవర్నర్, నేషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఎవరంటే ప్రెసిడెంట్. సో ద గవర్నర్ ఈజ్ అపాయింట్స్ ఆల్ ద స్టేట్ వైస్ ఛాన్సలర్స్. సో ఇన్ ద నేషన్ వైడ్ ఆల్ ద నేషనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది President of India. President is the Chancellor in the national to the national university. The Governor is the Chancellor to the state universities. So ఇక్కడ తర్వాత the UPSC, the state APPSC chairman, APPSC commission chairman and members appointed by the Governor. The APPSC members appointed by the Governor. తర్వాత ఇంకా the state election commission. The state election commissioner appointed by the Governor. ఇవన్నీ కూడా గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటాం. సో ఇక్కడ తర్వాత లెజిస్లేటివ్ పవర్స్ అంటాం. లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్, లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్. చెప్పండి. The President of India summons the House, prorogue the House, dissolve the House. Clear? The President of India has a power to summons the House, to prorogue the House, to dissolve the House. The Governor of the state to summons the House, to prorogue the House, to dissolve the House. Same. Okay. So లోక్ సభ, ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రెండు సభలు డిజాల్వ్ ఏం చేస్తారు, ఒక లోక్సభను మాత్రమే చేయగలరు. ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని మాత్రమే చేయగలరు. రెండు హౌసుల్ని చేయడానికి లేదు, ఇక్కడ రెండు హౌసుల్ని చేయడానికి లేదు, ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి కానీ. పర్మనెంట్ హౌసెస్ కాబట్టి. ఇంకొకటి, సో ద ప్రెసిడెంట్ గివ్స్ ద అసెంట్ టు ద బిల్స్. సో ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, బిల్స్ వచ్చిన తర్వాత ఏంటి, అతని దగ్గరికి వస్తే ఏం చేస్తాడు, బిల్స్కి అసెంట్ ఇస్తాడు. ద ప్రెసిడెంట్ హ్యాజ్ ఎ పవర్ టు రిజెక్ట్ ద బిల్, సో ఫర్ ద ప్రెసిడెంట్ హ్యాజ్ ఎ పవర్ టు రిజెక్ట్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్. The President has other powers, so such power known as veto power, pocket veto, absolute veto. So those are the veto powers. So ఇంకొకటి ఉంది, these are the powers for the President in the union level. So in the state level, so the governor has a power to give the assent to the bills. So the governor has a power to give the assent to the bills. So the governor has a power to veto the bill, to reconsider the bill. The governor has a power to veto the bill. Such bill the governor ఒకటే. సో ఒకటే కనిపెట్టి ఇక్కడ ఏంటంటే the first one is that the governor reject the bill for reconsideration. The second one is the governor such bill is forwarded to the president consideration. Some bills are the president not give the assent, such bills forwarded to the president consideration. కొన్ని బిల్లు ఏం చేస్తారంటే గవర్నర్ అసెంట్ ఇవ్వకుండా
So according to the article 200 of the Indian Constitution, such give forwarded to the president for his consideration. సో ఎట్లాంటి బిల్స్ అంటే సో రిగార్డింగ్ హైకోర్టుకి సంబంధించిన విషయంలో ఏదైనా స్టేట్ లెజిస్లేటివ్ ఏదైనా చట్టం చేసినట్లయితే అట్లాంటి బిల్లుకి గవర్నర్ ఇమ్మీడియట్గా అసెంట్ ఇవ్వడు. అసెంట్ ఇవ్వకుండా ఏం చేస్తాడంటే ఆ బిల్లుని ప్రెసిడెంట్ కన్సిడరేషన్లో పంపిస్తాడు. సో ద ప్రెసిడెంట్ మే గివ్ ద కన్సిడరేషన్ ఆర్ మే నాట్ గివ్ ద కన్సిడరేషన్. So that is the discretion of the president. So suppose for example the president is rejected the bill for the for reconsideration. So with reconsideration, so concerned state legislative assembly within 6 months such bill is reconsidered and sent to the president of India. So even though the president has exercised his discretionary power whether he give the assent or not. సో ఇది కొన్ని బిల్లుల విషయంలో రాష్ట్ర శాసనసభలు చేసే చట్టాలన్నిటికీ గవర్నర్ ఆమోదం తెలుపుతాడు. కొన్ని ఏంటంటే సరిగా లేకపోతే మనం చూడండి, వైస్ ఛాన్సలర్స్ బిల్లు ఒకటి పంపించారు. వైస్ ఛాన్సలర్ బిల్లు ఏం చేసిందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్కి పంపించారు. సో గవర్నర్ ఏం చేశాడంటే దాన్ని రిజెక్ట్ చేశాడు. సో ఎందుకు రిజెక్ట్ చేశాడంటే ఒక బిల్లు పంపించినప్పుడు ఏంటంటే సపోజ్ అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ 1, 2, 3 సో ఇంతమంది అప్లికేషన్స్ వచ్చినాయి. వీళ్ళ ముగ్గురులో ఫైనల్గా వీళ్ళ 3 పేర్లు సెలెక్ట్ చేసాం. 3 పేర్లు సీనియారిటీలో సెలెక్ట్ చేసినప్పుడు వీళ్ళు జనరల్గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరికైతే ఇవ్వాలనుకుంటుందో వాడి పేరుని పైన పెడతారు. సో వీళ్ళు 3 పేర్లు పైన పెట్టినప్పుడు ఈ ఫైల్ గవర్నర్కి వెళ్తుంది. ఇక్కడ గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది. సో గవర్నర్ ఏం చేస్తారంటే ఇలా టిక్ పెట్టి ఇక్కడ సంతకం పెడతాడు. అంటే ఇతన్ని గవర్నర్గా అపాయింట్ చేస్తున్నట్టు లెక్క. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనం పంపించినప్పుడు బిల్లు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఒకటే పేరు పంపించింది. వీళ్ళకి ఎవరికి కావాలో వీళ్ళకి ఆడొక్కడి పేరే పెట్టి పంపించింది. గవర్నర్ ఏం చేశారంటే ఈ బిల్ రిజెక్ట్ చేశాడు. అప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకో 2 పేర్లు పెట్టి పంపించింది. అప్పుడు ఏం చేశాడంటే సంతకం పెట్టి పంపించాడు. జనరల్గా ఇక్కడే పెడతాడు సంతకం. సో అట్లాంటి బిల్లుని రీకన్సిడర్ చేయమని చెప్పేసి అధికారం గవర్నర్కి ఉంటుంది. సో ఇక్కడ గవర్నర్ వాంటెడ్గా 3వ వాడికి పంపించవచ్చండి. ఇక్కడ అదే డిస్క్రిషనరీ కవర్ కదా. అట్లా ఏ ఉండదు. గవర్నర్ ఇడిగిన టికెట్ అనుకోండి వాడికే ఇవ్వాలి. అప్పుడు ఏమవుద్దంటే గవర్నర్ ఇడికి టికెట్టినప్పుడు క్లాస్ వస్తుంది. అవునవును. ఎప్పుడు కూడా వాళ్ళ ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద నడవాలి కదా. వాళ్ళు ఆల్రెడీ ముందుకు ఇంటిమేషన్ ఇచ్చేస్తారు, ఇతనికి టిక్ పెట్టండి అని చెప్తారు. ఆడికి టిక్ పెడతాడు ఆయన. ఇతనికి డిస్క్రిషనరీ పవర్ ఎప్పుడు ఉంటుంది అంటే అండి డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో మాత్రమే గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. సో ప్రెసిడెంట్కి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. ఓకే సార్, అర్థమైందా? సో ఇక్కడ ఆల్ ద బిల్స్ ఉంటాయి చూడండి. ఆర్డినరీ బిల్లు, ఫైనాన్స్ బిల్లు, మనీ బిల్. ఈ బిల్స్ అన్నీ కూడా ఇక్కడ సేమ్ ఉంటాయి, ఇక్కడ సేమ్ ఉంటాయి. సో ఒక మనీ బిల్ విషయంలో ఏంటంటే సో మనీ బిల్ ఇన్ ద యూనియన్ లెవెల్ డైరెక్ట్లీ ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్సభ విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో మనీ బిల్ introduced in the Lok Sabha initially introduced in the Lok Sabha only with the prior permission of the president. Okay, the same money bill introduced in the state legislative assembly with the prior permission of the governor. అంటే ఇక్కడ గవర్నర్కి తెలిసే మనీ బిల్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది, ప్రెసిడెంట్కి తెలిసే మనీ బిల్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. ఎక్కడ ఇంట్రడ్యూస్ అవ్వాలి? ఇక్కడ పీపుల్స్ హౌస్లోనే ఇంట్రడ్యూస్ అవ్వాలి, ఇక్కడ పీపుల్స్ హౌస్లోనే ఇంట్రడ్యూస్ అవ్వాలి. అలా వెళ్ళినప్పుడు ఆ బిల్లుని వన్స్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి వచ్చిన బిల్లు మళ్ళీ రిజెక్ట్ చేయడం, అతను పెట్టినటువంటి బిల్లు అతను రిజెక్ట్ చేయడు కదా. రిజెక్ట్ చేయడానికి మనీ బిల్ విషయంలో ఏంటంటే ప్రెసిడెంట్ రిజెక్ట్ చేయడం అనేది ఉండదు. మనీ బిల్ విషయంలో గవర్నర్ రిజెక్ట్ చేయడం అనేది ఉండదు. వేరే ఏదైనా ఆర్డినరీ బిల్ కావచ్చు, ఫైనాన్స్ బిల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అట్లాంటి బిల్ విషయంలో ప్రెసిడెంట్ రిజెక్ట్ చేసే అధికారం ఉంటుంది. సో మనీ బిల్ అంటే ఏమి లేదు సార్, ఎక్స్పెండిచర్ అంట. ఇప్పుడు ఫ్యూచర్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా, బడ్జెట్ ఉంటుంది కదా, కొన్ని ఇది యాలికేషన్స్ ఆఫ్ బడ్జెట్ అంటే చూడండి. 2000 సపోజ్ 2020, 2020 to 2021.
సో దీనికి ఒక ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ ఉంటుంది కదా, ఎట్లా ఖర్చు పెట్టాలి ఏంటి ఇవన్నీ. Yes, sir. సో మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని ఏమంటారంటే మనీ బిల్ అంటారు సార్. సో దీని మీద కొంచెం డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను నేను. రెండిట్లో మనీ బిల్కి ఫైనాన్స్ బిల్కి డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో దాన్ని మీకు చెప్తుంటాను, ఆ రెండిట్లో చెప్తాను. సో దీని దీస్ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్.